మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ పార్టీలని ఎవరు దాటినా వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అన్నారు. నాకైనా చిన్నారెడ్డికైనా రేవంత్ రెడ్డికైనా ఒకే చర్యలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలనుకున్న వారిలో మల్లన్న ఒకరని మధు యాష్కి పేర్కొన్నారు. ఇక తీన్మార్ మల్లన్న లేవనెత్తుతున్న అంశాలపై వివరణ ఇవ్వాల్సింది కూడా రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి అన్నారు. అయితే బీసీలకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయం జరుగుతుందని నేను అనుకోను. మల్లన్న లేవనెత్తుతున్న అంశాలపై పీసీసీ కూడా క్లారిటీ ఇవ్వాలని కోరారు. కులగణన వ్యవహారంలో రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నారని ఆయన తెలిపారు. పార్టీ 2+2 కలిసినప్పుడే బలోపేతం అవుతుంది. పార్టీల నుంచి ఎవరు నిష్క్రమించకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పైన ఉంటుంది. పార్టీలో ఉన్నవాళ్ళు క్రమశిక్షణతో ఎవరైనా సరే వారు ఏ కమిషన్ చైర్మన్లు ఉండొచ్చు, అగ్రనాయకులు ఉండొచ్చు, మాజీ మంత్రులైనా ఉన్నా సరే, సామాన్య కార్యకర్తలైనా సరే, క్రమశిక్షణ రూల్స్ అనేటివి అందరికీ సమానంగా వర్తించాలి. క్రమశిక్షణ లేక పార్టీ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు ఎంతటి ఎవరన్నా సరే, అది తీన్మార్ మల్లన్నే కావచ్చు, చిన్నారెడ్డే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మా విహెచ్ఏ కావచ్చు, ఇంకెవరన్నా సరే, నేనన్నా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో పార్టీ ప్లాట్ఫామ్గా మాట్లాడకుండా వేరే దగ్గర మాట్లాడినప్పుడు ఏం చర్యలు ఉండాలనేది క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. దానికి ఒక పార్టీ అధినాయకత్వం నిర్మాణం ఉన్నది, రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. దాని ప్రకారంగా చర్యలు ఉంటాయి. ఇక్కడ వ్యక్తిగతంగా ఏంది అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఎవరు పార్టీ నుంచి నిష్క్రమించినా నేను బాధపడతాను. కానీ పార్టీలో బీసీలకు న్యాయము, మిగతా వాళ్ళకు కూడా చౌకట్ నోటీస్ ఇచ్చారు. ఇంతకుముందుకు కోమటిరెడ్డికి ఇచ్చారు, గతంలో చాలా మందికి ఇచ్చారు. వాళ్ళందరికీ ఒక న్యాయము, నాకు ఒక న్యాయం అని చెప్పి మళ్ళీ అన్నట్టు దానికి సంబంధించి. సో మళ్ళీ అడిగిన దానికి జవాబు పార్టీ పీసీసీ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ సంఘం చైర్మన్, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ఆయన లేవనెత్తిన అంశాలకి గతంలో మరి ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు చెప్పాలి. కొందరిపైన చర్యలు నోటీసులు ఇచ్చి ఎందుకు తీసుకుర్రో లేదనేది పార్టీ నిర్మాణం ఉంది. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. నేను క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాను కాబట్టి దానిపైన నేను టిఫినీ చేయదలుచుకోవాలి. అరే తరతరాలుగా వర్గపోరు నడుస్తూ ఉన్నది, కొన్ని వందల ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నది. ఈ పోరాటం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఇంకెన్నేళ్ళు కొనసాగుతుందో తెలియదు. దక్షిణ భారతదేశంలో ఇంకా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు కృషి చేస్తానని వరంగల్ వెస్ట్